అమ్మ ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వారికి ఇప్పుడు మనకి మకరం కుంభం రెండు కూడా శని రాశులే. కానీ మకరానికి ఏమో ఏలినాటి శని ప్రభావం, కుంభరాశి వారికి మాత్రం ఏకాదశంలో ఉంటాడు. రాస్యాధిపతి ఏకాదశంలో ఉండటం, ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు వీళ్ళకి భాగ్యస్థానంలో ఉండటం మంచి ఫలితాన్ని ఇస్తుంది. వీళ్ళకి అంటే మిగతా మనకి మిథున రాశికి కుంభరాశికి ఇంచుమించుగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి ఏదైనా కూడా కృషికి తగినటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం, ఆ తర్వాత విద్యార్థులకి కూడా కృషికి తగినటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం, పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఇదివరకు చేసినటువంటి కృషికి లాభాలు వచ్చేటువంటి అవకాశం, ఇదివరకు రావాల్సినటువంటి డబ్బులు కానీ పెద్దల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కానీ వచ్చేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటివి. అందుకని కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుందనే చెప్పుకోవాలి. మొన్నటి వరకు జన్మరాశిలో వాళ్ళకి, మొన్నటి వరకు రేపు ఆగస్టు 17 వరకు కూడా జన్మరాశిలో కేతు ఉంటాడు కాబట్టి అప్పటి వరకు కొంత ఒత్తిళ్ళు ఉంటాయి. ఆగస్టు 17 తర్వాత వీళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే విద్యార్థులకు చూసుకున్న, వృత్తి వ్యాపారం పట్ల చూసుకున్న అందరికీ కూడా లాభదాయకి బాగానే ఉంది. ఆరోగ్యం పట్ల ఎలా ఉండబోతుంది? ఆరోగ్యం పట్ల కూడా వీళ్ళంతగా చింతపడవలసినటువంటి అవసరం లేదు. కాకపోతే మనం ఆహార విహారాల్లో ఎప్పుడైనా కూడా జాగ్రత్త వహించాల్సింది, శని బాగున్నా లేకున్నా కూడా. మనశ్శాంతిగా ఉండడానికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? వీరు ముఖ్యంగా కాలభైరవ అష్టకం చదువుకోవడం చాలా మంచిది, శివాలయ దర్శనం చేయడం మంచిది, దుర్గాదేవి పూజ చేయటం చాలా మంచిది. ఎందుకు కాలభైరవ అష్టకం అని చెప్పుకున్నామంటే ఇక్కడ కేతువు బాగా లేకపోవడం వలన, కేతు ఏమిటంటే జన్మరాశిలో కొంతకాలం ఉంటాడు కాబట్టి దాని గురించి కాలభైరవ అష్టకం చదువుకోవడం చాలా మంచిది. ఇంకా ద్వాదశ రాశుల్లో ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి, వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి, ఇప్పుడు మీనరాశికి వాళ్ళకి ప్రస్తుతం సప్తమంలో ఉన్నటువంటి గురువు 12 సెప్టెంబర్కి అష్టమంలోకి మారుతున్నాడు. తర్వాత ద్వాదశంలో ఉండేటువంటి కేతునేమో వీళ్ళకి ఏకాదశ స్థానంలోకి వస్తాడు. ఆ తర్వాత షష్ఠ స్థానంలో ఉండేటువంటి రాహు ఏమో పంచమంలోకి రాబోతూ ఉన్నాడు. శని దశమ స్థానంలో ఉన్నాడు. అయితే వీళ్ళకి కూడా దశమ స్థానంలో శని ఉండటం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్ళకి పై వాళ్ళ నుంచి కొంత ఒత్తిళ్లు ఉండేటువంటి అవకాశం, ఉద్యోగ విషయాల్లో కొంత ఆటంకాలు ఉండటం, టార్గెట్స్ పూర్తి చేయలేకపోవడం, ఎందుకంటే ద్వాదశాధిపతి అయినటువంటి శని దశమ స్థానంలో ఉంటాడు కాబట్టి. ఆ తర్వాత గురువు కూడా అష్టమంలోకి మారుతూ ఉన్నాడు. రాస్యాధిపతి అయినప్పటికీ కూడా గురువు అష్టమంలోకి మారుతున్నాడు సెప్టెంబర్లో. కాబట్టి సెప్టెంబర్ వరకు బాగానే ఉన్న, వివాహం కానటువంటి వాళ్ళకి ఈలోపు సెప్టెంబర్ లోపల వివాహం అయ్యేటువంటి అవకాశాలు. ఆ తర్వాత మాత్రం కొంత కృషి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అష్టమంలో ఉండేటువంటి గురువు కోసం, దశమంలో ఉండేటువంటి శని కోసం వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి. పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా కొంత ఆలోచించాలి, వ్యాపారం చేసేవాళ్ళు కూడా కొంత ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. ఏదైనా కూడా కొంత జాగ్రత్త వహించడం వీళ్ళకి చాలా అవసరం. విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులు కూడా కొంత కృషి చేస్తే దానికి తగినటువంటి ఫలితాలను పొందుతారు. కానీ కృషి ఎక్కువగా చేయవలసినటువంటి అవసరం, అంటే లక్ష్య సాధనకి తగినంత కృషి చేస్తేనే తగినటువంటి ఫలితాలను వీళ్ళు పొందుతారు. అలాగే స్త్రీలకు ఎలా ఉంటుందంటారు? స్త్రీలకి కృషికి తగిన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత మానసిక వేదన ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ స్త్రీలకు జనరల్గా చెప్పుకోవాలంటే వీళ్ళకి పంచమాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు. చంద్రుడేమో అతి వేగంగా తిరుగుతాడు. తృతీయాధిపతి, ఆ తర్వాత అష్టమాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు వర్షలగ్నంలో అస్తంగతుడై ఉన్నాడు. కానీ జనరల్గా ఈ సంవత్సరం ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారికి పూజ చేసుకోవడం చాలా మంచిది. అసలు పంచాంగం అంటే ఏంటంటారు? పంచాంగము అంటే 5 ఏమిటి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఈ 5 అంగాలు, పంచాంగాలు అని ఇవి కలిసి ఉన్నటువంటిది పంచాంగము. అయితే వీటిని మనం పంచాంగాల్లో మనకి ఇవన్నీ కనిపిస్తాయి, ఎందుకంటే అవి లేకుండా అది పంచాంగం అనిపించుకోదు. ఏ రోజు ఏ తిథి ఉంది, ఆ తిథి ఉన్న రోజు ఏ వారం ఉంది, అంటే ఏ వారం ఏ తిథి వచ్చింది, ఏ నక్షత్రం వచ్చింది, ఆ రోజు యోగం ఏమిటి, ఆ రోజు కరణం ఏమిటి. ఇక్కడ మనకేమిటంటే తిథులు అంటే శుక్లపక్షంలో మనకి అమావాస్య తెల్లవారి నుంచి పౌర్ణిమ వరకు 15 తిథులు ఉంటాయి. ఆ తర్వాత పౌర్ణిమ నుంచి అమావాస్య వరకు మళ్ళీ అవే తిథులు ఉంటాయి. కానీ 15వ రోజు మొదటి పక్షంలో పౌర్ణిమ, రెండవ పక్షంలో అమావాస్య అవుతుంది. ఇవి తిథులు. వారం అందరికీ తెలిసింది 7 వారాలని. తిథి, వార, నక్షత్రాలు కూడా అశ్విని నుంచి రేవతి వరకు మనకి 27 నక్షత్రాలు. అదేవిధంగా యోగాలు 27 నక్షత్రాలు ఎలాగో 27 యోగాలు కూడా మనకి అలాగే ఉన్నాయి. తర్వాత కరణాలు
11 కరణాలు ఉంటాయి. వీటిలో ఏమిటంటే ఒక్కొక్క రోజు 2 కరణాలు, ఒక హాఫ్ డే ఒక కరణం అలా ఉంటూ ఉంటుంది, మారుతూ ఉంటాయి. వీటన్నిటిని బట్టి మనం ఏ రోజు ఏ తిథి వారం నక్షత్రం ఎన్ని కలిసినప్పుడు ఏం జరుగుతుంది, ఏముంటుంది, ఏ నెలలో ఏముంటుంది, ఏ పండగ ఉంటుంది, ఏ తిథి రోజు ఏం చెయ్యాలి, ఏ కరణం రోజు ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ వివరాలు మనకి పంచాంగంలో కనిపిస్తాయి. అసలు పంచాంగం అన్నది ఏ విషయాల్లో చూడాలంటారు? పంచాంగం అనేటువంటిది ఏ విషయంలో చూడాలి, ఇవాళ తిథి ఏమిటి అంటే తెలుసుకోవడానికి పంచాంగం చూడాలి. అంటే జ్యోతిష్కులకైతే తెలుస్తుంది, కానీ అందరికీ ఇవాళ ఏం తిథి, ఇవాళ పౌర్ణిమ, ఇవాళ దీన్ని బట్టి మనం తిథి ఎలా ఎంచుకోవాలి, ఎలా లెక్క పెట్టుకోవాలి అనేది సామాన్యులకి తెలియదు కదా. పంచాంగం రెడీ రెక్కనర్ అనమాట. ఓహో, ఈ డేట్కి, ఈ తిథికి, ఈ వారానికి ఈ తిథి ఉంది, ఇంతవరకే ఉంది, తిథి ఎంతవరకు ఉంది, నక్షత్రం ఎంతవరకు ఉంది, ఆ తర్వాత కరణం ఎంతవరకు ఉంది, యోగం ఎంతవరకు ఉంది, దుర్ముహూర్తం ఎప్పుడు ఉంది, వర్జం ఎప్పుడు ఉంది, అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి కనపడతాయి కదా పంచాంగంలో. అయితే మనం ఏ టైంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవాళ మనం ఏం చేయాలి, విషఘడియలు ఉన్నాయి అంటే మనకి వర్జం ఉంది, మనం ఏం చేయకూడదు, దుర్ముహూర్తం ఉంది, మనం చేయకూడదు. అంతేకాదు, ఒక వివాహానికి ముహూర్తం కావాలంటే మనకి పంచాంగం చూస్తేనే వివాహ ముహూర్తాలు తెలుస్తాయి. ప్రయాణాలకు వెళ్ళాలంటే ఏ రోజు ఏం కావాలి, ఏ రోజు ప్రయాణం చేయాలి అంటే మనకి పంచాంగం కావాలి. అంతేకాదు, మనకి ఏదైనా మంచి నక్షత్రాల, చెడు నక్షత్రాల, ఏ నక్షత్రానికి ఏ పాదం ఉంటుంది, ఏ పాదానికి ఏ అక్షరం ఉంటుంది, రజస్వల అయినప్పుడు కానీ, మనిషి పుట్టినప్పుడు కానీ, మనిషి చనిపోయినప్పుడు కానీ మళ్ళీ మనం ఏది చూడాలి. ఎవరైనా మృతతిథి ఏదో ఎప్పుడో సంవత్సరంలో చనిపోయారు, ఒక తిథి రోజు చనిపోయారు, ఈ సంవత్సరం ఆ తిథి ఎప్పుడు పడింది అంటే ఆ రోజు ఆ పంచాంగంలో ఆ నెల చూసినప్పుడే ఆ తిథి ఏ రోజు పడిందో మీకు తెలుస్తుంది. అంతే కదా. అంతేకాకుండా ఇంకా కొన్ని ఏమిటి అంటే మీరు ఎప్పుడు ఎలాంటి శాంతులు చేసుకోవాలి, అది ఏ గ్రహాలు ఇక్కడ ఉన్నప్పుడు ఎలాంటివి చెయ్యాలి, గృహప్రవేశం ఎలా చెయ్యాలి, గృహప్రవేశానికి చూడవలసిన చక్రాలు ఏమిటి, వివాహానికి చూడవలసినవి ఏమిటి, మనిషి పుట్టినప్పుడు ఎలాంటి శాంతులు చేసుకోవాలి, రజస్వలైనప్పుడు ఎలాంటివి చూసుకోవాలి, చనిపోయినప్పుడు ఎవరు మైల పట్టాలి, ఎవరు పట్టకూడదు. ఒక్క విషయం కాదు, ధరలు, దేనికి ధరలు పెరుగుతాయి, దేనికి ధరలు తగ్గుతాయి, ఇలా చూస్తే అనేక విషయాలు మనకి పంచాంగంలో కనిపిస్తాయి. ఏది కావాలన్నా రెడీ రెకనర్ లాగా దృక్సిద్ధాంతాన్ని అనుసరించి ఉన్నటువంటి పంచాంగాల్ని రెఫర్ చేశారనుకోండి, మనం చిటికి మాటికి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆ పంచాంగంలో మనకు అన్నీ కనిపిస్తాయి. అమ్మ శ్వేత అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. శ్వేత పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. డిసెంబర్ 9, 1986. హలో, సాయంత్రం 4:42 ఖమ్మంలో పుట్టారు. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. అయితే మేడం, నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను మేడం. మ్యారేజ్ అయిన 3 days, 3rd day నుంచి మా అత్తమ్మ తాత చూపించి స్టార్ట్ చేసింది. కొట్టడం లేదు, ఏం లేదు. నేను హస్బెండ్ తో మాట్లాడకూడదు, హస్బెండ్ పక్కన కూర్చోకూడదు, అట్లీస్ట్ చూసి నవ్వకూడదు అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఏదో చేస్తూ వచ్చిందండి. సో ఇప్పుడు 3 years అవుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తే 3 years మేడం. నేను డైవర్స్ తీసుకుందాము అన్న ఆలోచనకు వచ్చేసాను ఒక రకంగా. కానీ సొసైటీ ఏంటి, మమ్మీ డాడీ ఏంటి అంటే వద్దు, బాబు ఉన్నాడు మేడం, నాకు 2 years బాబు ఉన్నాడు, వాడి కోసమైనా సరే కలిసి ఉండాలి అంటున్నాడు మేడం. సో నాకు అసలు మీరు డివోర్స్ ఎందుకు, మీ అత్తగారు ప్రాబ్లం చేస్తుందని డివోర్స్ తీసుకుందాం అనుకున్నారా? మీ వారు ఎట్లా ఉంటారు మీతో? అత్తయ్య గీత గీస్తే ఆ గీత కాదు మేడం. కూర్చుంటాడు, నిల్చుంటాడు మేడం. వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలా వింటాడు. అట్లీస్ట్ వాళ్ళ అమ్మకి తెలియకుండా మమ్మల్ని ప్రేమగా చూసుకున్నా కూడా నేను అతని దగ్గర నుంచి మనీ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. జస్ట్ మోరల్ సపోర్ట్, కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ అది కూడా లేదు మేడం. మ్యారేజ్ అయినప్పటి నుంచి మట్టికి చాలా పడ్డాను, తనతో వాళ్ళ అమ్మ వాళ్ళతో చాలా పడ్డాను. నాకు ఇంకా నేను వెక్స్ అయిపోయాను అన్నమాట. బాబుని కూడా అసలు బాగా చూసుకోరు. సరే, నేను నాకు ఎంట్రీ అయిపోయింది. నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అట్లీస్ట్ తను వచ్చిన రాకుండా జాబ్ అన్నా వస్తే జాబ్ కోసం ఏమైనా పరిష్కారాలు చెప్తారేమో, దేవుడి దగ్గర తను రావడానికి ఏమైనా పరిష్కారాలు చెప్తారేమో అని నేను తప్పకుండా చెప్తాను, వినండి. మీ జాతకంలో మీకు 7వ స్థానంలో కొంత దోషం ఉంది. విడిపోయే యోగాలు అయితే లేవు, కానీ టెంపరీగా మీకు అంటే కొంతకాలం తాత్కాలికంగా ఇబ్బందులు మీ జాతకంలో కనపడుతున్నాయి. సప్తమంలో 2 పాపగ్రహాలు మీకు ఉన్నాయి. పాపగ్రహాలతో కూడినటువంటి బుధుడు కూడా మంచి చేయడు.